హాయ్ ఫ్రెండ్స్. సో పైథాన్ లెర్నింగ్ ట్యుటోరియల్. ఈ పైథాన్ లెర్నింగ్ ట్యుటోరియల్లో ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఇంట్రడక్షన్ టు పైథాన్. అసలు పైథాన్ అంటే ఏంటి, పైథాన్కి ఏ టైప్ ఆఫ్ ఫీచర్స్ ఉన్నాయి, పైథాన్ అప్లికేషన్స్ ఏంటి, పైథాన్ సెటప్ ఎలా చేయొచ్చు. సో ఇవన్నీ కూడా మనం ఈరోజు క్లాస్లో నేర్చుకుందాం. సో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే వాట్ ఈజ్ పైథాన్. పైథాన్ అంటే ఏంటి? సో నార్మల్గా పైథాన్ అనేది హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి? అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి? హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి? సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ టూ పర్సన్స్ అనేవాళ్ళు కమ్యూనికేట్ అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా దే కెన్ యూస్ న్యాచురల్ లాంగ్వేజెస్. న్యాచురల్ లాంగ్వేజెస్ అంటే సింపుల్ అవర్ హ్యూమన్ లాంగ్వేజెస్ లైక్ తెలుగు, ఇంగ్లీష్, హిందీ, అలా కొన్ని నేచురల్ లాంగ్వేజెస్ని, సో వాళ్ళ కన్వీనియంట్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో, వీళ్ళిద్దరూ కూడా అండర్స్టాండ్ చేసుకునే లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో వాళ్ళు కమ్యూనికేట్ అవుతారు. సో టూ పర్సన్స్ అనేవాళ్ళు ఖచ్చితంగా నేచురల్ లాంగ్వేజెస్ యూజ్ చేసి కమ్యూనికేట్ అవుతారు. అదే ఒక పర్సన్ అనేవాడు కంప్యూటర్తో ఇంటరాక్ట్ అవ్వాలి అనుకుంటే నేచురల్ లాంగ్వేజెస్ అనేవి సపోర్ట్ చేయవు. కంప్యూటర్స్ అనేవి నేచురల్ లాంగ్వేజెస్ని అర్థం చేసుకోలేవు. కంప్యూటర్స్ కెన్ అండర్స్టాండ్ ఓన్లీ ద బైనరీ ఇన్స్ట్రక్షన్స్. మనం ఏం చెప్పినా సరే కంప్యూటర్కి మనం బైనరీ ఇన్స్ట్రక్షన్స్తో మాత్రమే చెప్పాలి. సో ఇలా ఒక యూజర్ అనేవాడు కంప్యూటర్తో కమ్యూనికేట్ అవ్వాలి అనుకుంటే యూజర్కి కొన్ని స్పెషల్ కైండ్ ఆఫ్ లాంగ్వేజెస్ కావాలి. సో ఆ లాంగ్వేజెస్ని ఏమని అనొచ్చు అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనొచ్చు. అంటే యూజర్ కెన్ యూజ్ టు కమ్యూనికేట్ విత్ ద కంప్యూటర్ యూజింగ్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. అయితే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేవి టూ టైప్స్: లో లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. Low level programming languages, high level programming languages. What is the difference between? So low level programming language అంటే యూజర్ అనేవారు కంప్యూటర్తో డైరెక్ట్గా వన్స్ అండ్ జీరోస్తో కమ్యూనికేట్ అవుతే, అంటే ఏదైనా ఒక ఇన్స్ట్రక్షన్ని వన్స్ అండ్ జీరోస్తో డెవలప్ చేస్తున్నాడు అంటే ఆ లాంగ్వేజ్నే మనం లో లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనొచ్చు. అలా కాకుండా యూజర్ అనేవాడు కంప్యూటర్తో యూజర్ అండర్స్టాండబుల్ వర్డ్స్ లైక్ కొన్ని కీవర్డ్స్ మనకు ఉంటాయి. ఇఫ్ అని, ఎల్స్ అని, ఇంపోర్ట్ అని, ఎలిఫ్ అని, అలా యూజర్ అండర్స్టాండింగ్ కీవర్డ్స్ ఉంటాయి. ఆ కీవర్డ్స్ని యూజ్ చేసి సమ్ ఇన్స్ట్రక్షన్స్ని డెవలప్ చేసి ఆ ఇన్స్ట్రక్షన్స్తో కంప్యూటర్తో కమ్యూనికేట్ అవుతారు. సో ఆ లాంగ్వేజెస్ని మనం హై లెవెల్ లాంగ్వేజెస్ అంటారు. సో ఇక్కడ లో లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ తో మనకి లాట్ ఆఫ్ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ అనేవాడు ఎక్స్ అనే అప్లికేషన్ ని లో లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో డెవలప్ చేస్తున్నాడు అనుకోండి. ఎక్స్ అనే అప్లికేషన్ ని ఫర్ ఎగ్జాంపుల్ ఆన్ వై సిస్టమ్ యూజర్ అనేవాడు ఎక్స్ అనే అప్లికేషన్ ని యూజింగ్ లో లెవెల్ లాంగ్వేజ్ డెవలప్ చేస్తున్నాడు అనుకోండి. ఓకే, సో ఇదే అప్లికేషన్ ని ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ ద డెవలప్మెంట్ యూజర్ అనేవాడు జెడ్ అనే సిస్టంలో ఎగ్జిక్యూట్ చేస్తున్నాడు లేదా జెడ్ అనే సిస్టంలో రన్ చేస్తున్నప్పుడు ఈ అప్లికేషన్ అనేది ఈ జెడ్ అనే సిస్టంలో ఓపెన్ అయితే అవుతుంది లేదంటే లేదు. ఎందుకు అంటే మిషన్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి సిస్టమ్ టు సిస్టమ్ వ్యారీ అవుతాయి, ఖచ్చితంగా సేమ్గా ఉండవు. సో ఎప్పుడైతే మిషన్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి సిస్టమ్ టు సిస్టమ్ వ్యారీ అవుతాయో వీ కెన్ ఏబుల్ టు రైట్ ఆర్ డెవలప్ ఎక్స్ అప్లికేషన్ ని ఆన్ మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ ఇండిపెండెంట్లీ. ప్రతి సిస్టమ్ ని కూడా ఇండిపెండెంట్ గా డెవలప్ చేయాల్సి వస్తుంది. సో దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ వాట్ వీ హ్యావ్ విత్ ద లో లెవెల్. సో టు ఓవర్కమ్ దిస్ ఓన్లీ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఇంట్రొడ్యూస్ చేశారు. సో హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏంటంటే దీస్ ఆర్ కంప్లీట్లీ పోర్టబుల్ అండ్ కంపాటబుల్. సో అంటే ఏంటంటే
మనం ఏదైనా ఒక అప్లికేషన్ని ఎక్స్ అనే ప్లాట్ఫామ్లో డెవలప్ చేస్తున్నాము అంటే అదే అప్లికేషన్ని మనం వై అనే ప్లాట్ఫామ్లోకి ట్రాన్స్ఫర్ అప్గ్రేడ్ చేసి వితౌట్ మోడిఫికేషన్ మనం రన్ చేయొచ్చు. సో అంటే ఒకసారి మనం ఒక అప్లికేషన్ డెవలప్ చేసి అప్లికేషన్ని ఏ ప్లాట్ఫామ్లో అయినా సరే డెవలప్ చేయొచ్చు. ఎందుకు అంటే high level programming languages are more portable and simply these are compatible. That is the reason present market లో high level programming languages అనేవి చాలా డిమాండింగ్ అన్నట్టు. సో హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ చాలా ఉన్నాయి మనకు మార్కెట్ లో. ఏంటంటే సి లాంగ్వేజ్ ఉంది, C++ ఉంది, పైథాన్ ఉంది, జావా ఉంది, .NET ఉంది. సో ఇలా డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. వాటిలో పైథాన్ అనేది ఒక హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో మనకి చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి కదా. అసలు పైథాన్ ఒకటే ఎందుకు మనం నేర్చుకోవాలి, లేదా వై ఓన్లీ ద పైథాన్ చూసుకుంటే మనకి కొన్ని రీజన్స్ ఉన్నాయి. వెరీ ఫస్ట్ రీజన్ ఏంటి అంటే పైథాన్ అనేది వెరీ ఈజీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇట్ ఈస్ వెరీ ఈజీ లాంగ్వేజ్. ఎలా చెప్పొచ్చు ఈజీ లాంగ్వేజ్ అంటే, ఏదైనా ఒక ప్రోగ్రామ్ని మనం పైథాన్లో రాయాలి అనుకుంటే విత్ మినిమల్ అమౌంట్ ఆఫ్ కోడ్ మనం రాయొచ్చు కంపేరింగ్ విత్ అదర్ లాంగ్వేజెస్ బికాస్ ఆఫ్ ఇట్స్ ఈజీ సింటాక్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను సి అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో హెలో వరల్డ్ అనే ప్రోగ్రామ్ రాయాలి అనుకుంటే ఫస్ట్ నేను #include stdio.h అని రాసి దెన్ void main then printf hello world. సో ఇలా రాస్తాం సి లాంగ్వేజ్లో. అంటే ఆల్మోస్ట్ మనం 4 లైన్స్ ఆఫ్ కోడ్ రాస్తాం. ఇదే ప్రోగ్రామ్ని నేను పైథాన్లో రాయాలి అనుకుంటే సో ఈ #include stdio.h ఏదైతే రాసామో మనకు అవసరం లేదు, మెయిన్ కూడా రాయకుండా డైరెక్ట్గా సింగిల్ స్టేట్మెంట్ ప్రింట్ ఆఫ్ హెలో వరల్డ్, జస్ట్ సింగిల్ స్టేట్మెంట్. సో హెలో వరల్డ్ ప్రోగ్రామ్ రాయాలంటే జస్ట్ 1 లైన్ ఆఫ్ కోడ్ మనం రాస్తే చాలు. సో కంపేరింగ్ విత్ ద సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పైథాన్ సింటాక్స్ అనేది చాలా ఈజీ. సో నాట్ ఓన్లీ హియర్, ఇన్ ఎనీవేర్. సో దట్ ఈస్ ద రీజన్ వీ కెన్ సే పైథాన్ అనేది ఒక ఈజీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ because of its syntax. Okay, and moreover python anadi general purpose programming language kuda. General purpose programming language. ఎందుకు అంటే యూజింగ్ పైథాన్ మనం వెబ్ అప్లికేషన్స్ ని డెవలప్ చేయొచ్చు, web apps which are always run through the internet. Desktop applications develop చేయొచ్చు, సింగిల్ యూజర్ అప్లికేషన్స్ ని డెవలప్ చేయొచ్చు, అండ్ ఈవెన్ డిస్ట్రిబ్యూటెడ్ అప్లికేషన్స్ ని కూడా డెవలప్ చేయొచ్చు. డిస్ట్రిబ్యూటెడ్ అప్లికేషన్స్ అంటే అప్లికేషన్స్ కెన్ ఏబుల్ టు ఇంటరాక్ట్ విత్ అదర్ అప్లికేషన్స్ టు ఫుల్ఫిల్ ఎనీ టాస్క్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ ఫోన్ పే అనే అప్లికేషన్ యూజ్ చేసి any user can able to perform the transaction. For example, there is a user who is belonging to HDFC Bank. So other user who is belonging to ICICI Bank. So any user can able to use the phone pay for doing the transactions. So ఈ సిచ్యువేషన్ లో ICICI Bank సబ్స్క్రైబర్ అనేవాడు ఫోన్ పే ఓపెన్ చేసి ఒక యూపీఐ నెంబర్ కానీ మొబైల్ నెంబర్ కానీ ఎంటర్ చేసి అమౌంట్ ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు అనుకోండి. ఫస్ట్ ఫోన్ పే అనేది ఎలా ఈ ట్రాన్సాక్షన్ సక్సెస్ చేస్తుంది? సో ఈ ట్రాన్సాక్షన్ సక్సెస్ అవ్వాలి అంటే ఈ ఫోన్ పే అప్లికేషన్ అనేది ఐసిఐసిఐ బ్యాంక్ సర్వర్ తో మాట్లాడి ఇట్ కెన్ కమ్యూనికేట్, ఇట్ కెన్ ఇంటరాక్ట్ అయ్యి ఈ యూజర్ అకౌంట్ బ్యాలెన్స్ లో యూజర్ అకౌంట్ లో సఫిషియెంట్ ఫండ్స్ ఉన్నాయో లేదా చెక్ చేసి ఒకవేళ సఫిషియెంట్ ఫండ్స్ ఉంటే ట్రాన్సాక్షన్ సక్సెస్ చేస్తుంది, లేదా ఫెయిల్యూర్ చేస్తుంది. సో ఇలా ఒక అప్లికేషన్ అనేది ఇంకొక అప్లికేషన్ తో ఇంటరాక్ట్ అయ్యి ఒక టాస్క్ ని కంప్లీట్ చేస్తే దాన్నే మనం డిస్ట్రిబ్యూటెడ్ అప్లికేషన్స్ అనొచ్చు.
సో పైథాన్ యూజ్ చేసి మనం డిస్ట్రిబ్యూటెడ్ అప్లికేషన్స్ కూడా డెవలప్ చేయొచ్చు. సో అందుకనే పైథాన్ ని జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనొచ్చు. సో పైథాన్ అనేది ఈజీ లాంగ్వేజ్. యూజింగ్ పైథాన్ మనం ఎనీ కైండ్ ఆఫ్ అప్లికేషన్ డెవలప్ చేయొచ్చు. సో దట్ ఈస్ ద రీజన్ పైథాన్ ఈస్ గెటింగ్ ది మోర్ డిమాండెడ్ ఇన్ టు ద మార్కెట్ ఇన్ అవర్ డే టు డే లైఫ్. సో నాట్ ఓన్లీ దిస్ రీజన్, వీ హ్యావ్ అనదర్ రీజన్. ఏంటంటే అది పైథాన్ ని మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో, డేటా సైన్స్ లో చాలా ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్స్, ఏఐ అప్లికేషన్స్, డేటా సైన్స్ అప్లికేషన్స్ లో పైథాన్ అనేది మ్యాండేటరీ. సో బికాస్ ఆఫ్ దీస్ టూ ట్రెండింగ్ టెక్నాలజీస్ ఆల్సో పైథాన్ ఈస్ గెటింగ్ ది మోర్ డిమాండెడ్. ఓకే, నెక్స్ట్. సో వాట్ ఆర్ ఆల్ ద ఫీచర్స్ ఆఫ్ ద పైథాన్? పైథాన్ కి ఏ ఫీచర్స్ ఉన్నాయి మనం చూద్దాం. ఫస్ట్ ఫీచర్, we have already learned high level programming language. HLPL stands for instant high level programming language. High level programming language. Second one, easy language. ఈ రెండు కూడా మనం నేర్చుకున్నాము. సో ఈ రెండు కాకుండా మనకు ఉన్న ఫీచర్స్ ఏంటి అంటే థర్డ్ ఫీచర్ కూడా మనకు తెలుసు, జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఫోర్త్ ఫీచర్ ఏంటి అంటే పైథాన్ అనేది డైనమికల్లీ టైప్డ్ లాంగ్వేజ్. అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకోండి. సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో సపోజ్ నేను ఇంట్ ఏ ఈక్వల్స్ టు సమ్ 10 అని ఇచ్చాను అనుకోండి, ఇది పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ అవుతుంది. అదే నేను ఇంట్ బి ఈక్వల్స్ టు 1.001 అని ఇచ్చాను అనుకోండి, ఇది కూడా పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఈ సిచ్యువేషన్ లో ఏం చేస్తుందంటే బి అనే వేరియబుల్ కి ఓన్లీ డెసిమల్ పార్ట్ లో ఉన్న వాల్యూ, ఈ ఫ్లోటింగ్ పాయింట్ లో ఉన్న వాల్యూలో డెసిమల్ పార్ట్ లో ఉన్న వాల్యూని మాత్రమే స్టోర్ చేసి వేరియబుల్ గా రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, అంటే ఏంటి? బేస్డ్ ఆన్ ద టైప్ ఆఫ్ ద డేటా మనం అసైన్ చేసిన వాల్యూని ఆటోమేటిక్ గా కన్వర్ట్ చేసి మెమరీలో స్టోర్ చేస్తుంది. సో ఈ పైథాన్ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ని మనం స్టాటికల్లీ టైప్డ్ లాంగ్వేజ్ అంటారు. స్టాటికల్లీ టైప్డ్ అంటే ఏంటి? మనం నార్మల్ గా డేటాని డిఫైన్ చేయాలి అనుకుంటే టైప్ ఆఫ్ ద డేటా, నేమ్ ఆఫ్ ద డేటా, వాల్యూని యూజ్ చేయాలి. ఓకే, కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లైక్ సి, ఓకే, మనం ఏదైతే వాల్యూ అసైన్ చేసామో ఆ వాల్యూని బేస్డ్ ఆన్ ద టైప్ కన్వర్ట్ చేసి ఆ వేరియబుల్ కి అసైన్ చేస్తాయి. సో ఆ టెండెన్సీని మనం స్టాటికల్లీ టైప్ అనొచ్చు. జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకుంటే లైక్ ద సి, జావాలో కూడా సేమ్ ఇంట్ ఏ ఈక్వల్స్ టు 10 అని ఇస్తే ఇది స్టేట్మెంట్ కరెక్ట్. అదే నేను ఇంట్ బి ఈక్వల్స్ టు 1.001 అని ఇచ్చాను అనుకోండి, ఖచ్చితంగా ఇది రాంగ్. సో అసైన్మెంట్ ఆఫ్ ఫ్లోట్ వాల్యూ టు ద ఇంటీజర్ నెవర్ బి. ఎందుకు అంటే జావా అనేది హై లెవెల్ స్ట్రాంగ్లీ టైప్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. స్ట్రాంగ్లీ టైప్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. స్ట్రాంగ్లీ టైప్డ్ అంటే ఏంటి అంటే ఇక్కడ సింపుల్, మనం ఏదైతే వేరియబుల్ ని మనం ఒక టైప్ తో డిఫైన్ చేసామో బేస్డ్ ఆన్ ద టైప్ ఓన్లీ మనం వాల్యూని అసైన్ చేయాల్సి ఉంటుంది. అదర్ దాన్ ద టైప్ మనం ఏమైనా అసైన్ చేసాం అనుకోండి, డేటా టైప్ లో జావా డేటా టైప్స్ లో మనకి ఒక ఆర్డర్ ఉంటుంది. బేస్డ్ ఆన్ ద ఆర్డర్ మనం ఏదైనా వాల్యూని అసైన్ చేస్తే, అవుట్ ఆఫ్ ద ఆర్డర్ మనం అసైన్ చేస్తే ఖచ్చితంగా జావా అనేది కంపాటబుల్ టైప్ ఆఫ్ ఎర్రర్ ని ఇస్తుంది. ఓకే, సో అందుకే మనం జావాని స్ట్రాంగ్లీ టైప్డ్ లాంగ్వేజ్ అనొచ్చు. కానీ పైథాన్ లో నార్మల్ గా వేరియబుల్ ని a ఈక్వల్స్ టు 10, b ఈక్వల్స్ టు 1.001 ఇలా మనం వేరియబుల్ కి ముందు వితౌట్ ఎనీ టైప్, ఏ టైప్ ని కూడా స్పెసిఫై చేయకుండా డేటాని డిఫైన్ చేస్తాం కాబట్టి పైథాన్ అనేది డైనమికల్లీ టైప్డ్. ఇక్కడ ఎలా వర్క్ అవుతుంది అంటే ఏదైతే వాల్యూ మనం అసైన్ చేసామో బేస్డ్ ఆన్ ద వాల్యూ ద కరస్పాండింగ్ వేరియబుల్ షుడ్ బి డీకోడెడ్ ఇట్స్ కరస్పాండింగ్ టైప్. అంటే ఇది ఇక్కడ వాల్యూ అనేది 10 కదా, 10 అనేది ఇంటీజర్ కదా. సో ఏని పైథాన్ అనేది ఇంటీజర్ గా రిప్రజెంట్ చేసుకుంటుంది. ఇక్కడ మనం ఫ్లోట్ యాడ్ చేసాం కాబట్టి b ని ఫ్లోట్ గా ట్రీట్ చేసుకుంటుంది. అంటే బేస్డ్ ఆన్ ద అసైన్మెంట్ ఆఫ్ ద వాల్యూ ద కరస్పాండింగ్ వేరియబుల్ కెన్ బి decoded, variable can be understood by the Python virtual machine
at the time of running of the program or execution of the program. Okay, so these are the features what we have about the Python. Next, ఒక పైథాన్ లైక్ యూజింగ్ ద పైథాన్ మనం ఏదైనా ఒక అప్లికేషన్ని డెవలప్ చేయాలి అనుకుంటే లేదా ఫర్ అవర్ జనరల్ ప్రాక్టీస్ మీరు డే టు డే పైథాన్ని ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే మనం ఖచ్చితంగా పైథాన్ని సెటప్ చేసుకోవాలి. సో పైథాన్ సెటప్ ఎలా చేసుకోవాలి, పైథాన్ సెటప్ కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి అని మనం విత్ సిస్టమ్ ప్రోగ్రామ్ వైజ్గా నేను సిస్టమ్లో మీకు లైవ్లో ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. లైక్ పైథాన్ సాఫ్ట్వేర్ ఎలా డౌన్లోడ్ చేయొచ్చు, ఎలా ఇన్స్టాల్ చేయొచ్చు, ఇన్స్టాల్ చేసిన తర్వాత ఫస్ట్ కోడ్ ఎలా రాయొచ్చు అంతా కూడా నేను మీకు స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ. హలో ఫ్రెండ్స్, సో మనం పైథాన్ లెర్నింగ్ ట్యుటోరియల్లో భాగంగా హౌ ద పైథాన్ ఇన్స్టాలేషన్ షుడ్ బి నేర్చుకోవాలి. ఓకే, సో ఒక పైథాన్ ప్రోగ్రామ్ రాయాలి అంటే ఖచ్చితంగా మనకి పైథాన్ సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ అనేది మన సిస్టంలో ఉండాలి. సో ఆ పైథాన్ సాఫ్ట్వేర్ని ఎలా ఇన్స్టాల్ చేయొచ్చు స్టెప్ బై స్టెప్ మనం ఈరోజు వీడియోలో నేర్చుకుందాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పైథాన్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలి అంటే మనం చేయాల్సిన ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే మన కంప్యూటర్, అది విండోస్ ల్యాప్టాప్ కావచ్చు, విండోస్ కంప్యూటర్ కావచ్చు, మ్యాక్ ఓఎస్ సిస్టమ్ కావచ్చు, లైనెక్స్ సిస్టమ్ కావచ్చు, వాట్ ఎవర్ ద కైండ్ ఆఫ్ సిస్టమ్ ఇట్ ఈస్, డివైస్ ఇట్ ఈస్, మనం ఫస్ట్ పైథాన్ సాఫ్ట్వేర్ ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యిందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఎలా అంటే కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసుకొని సర్చ్ బార్లో సిఎండి అని టైప్ చేస్తే మనకు కమాండ్ ప్రాంప్ట్ అనేది అపియర్ అవుతుంది. జస్ట్ క్లిక్ ఆన్ ద కమాండ్ ప్రాంప్ట్. ఇక్కడ మీరు పైథాన్ స్పేస్ --- వర్షన్ అనే కమాండ్ని టైప్ చేశారనుకోండి, దెన్ పైథాన్ వాజ్ నాట్ ఫౌండ్ అని ఒక మెసేజ్ డిస్ప్లే అవుతుంది. ఒకవేళ ఇలా పైథాన్ వాజ్ నాట్ ఫౌండ్ డిస్ప్లే అయ్యింది అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే పైథాన్ సాఫ్ట్వేర్ అనేది మన సిస్టంలో లేదు, ఇన్స్టాల్ కాలేదు అని అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ పైథాన్ సాఫ్ట్వేర్ ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యి ఉంటే ఆ కమాండ్ ఎంటర్ చేయడం వలన మనకి పైథాన్ వర్షన్ ఏదైతే మీరు ఏ సాఫ్ట్వేర్ అయితే ఇన్స్టాల్ చేస్తారో ఆ పైథాన్ సాఫ్ట్వేర్ వర్షన్ అనేది డిస్ప్లే అవుతుంది. ఓకే, సో ప్రెజెంట్ అట్ దిస్ మూమెంట్ ఆఫ్ టైం నా సిస్టంలో పైథాన్ సాఫ్ట్వేర్ లేదు. సో ఐ వాంట్ టు మేక్ ఇట్ ఇన్స్టాల్. ఎలా? సో ఫస్ట్ బ్రౌజర్ ఓపెన్ చేసి python.org అనే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి ఓకే, ఇక్కడ డౌన్లోడ్స్ అనే ఆప్షన్ క్లిక్ చేసి డౌన్లోడ్ ద లేటెస్ట్ వర్షన్ ఫర్ విండోస్. ఒకవేళ మీ సిస్టమ్ అనేది విండోస్ అయితే ఓకే, జస్ట్ యూజ్ దిస్ టు ఇన్స్టాల్ ద పైథాన్ సాఫ్ట్వేర్. లేదు మీ సిస్టమ్ మ్యాక్ ఓఎస్ కానీ లైనెక్స్ కానీ అయితే ఈ ఆప్షన్స్ పైన క్లిక్ చేస్తే లైనెక్స్ ఆప్షన్స్ అవైలబుల్ ఉంటాయి. వీటిల్లో మనకి అవసరమైన వర్షన్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకే, సో నా సిస్టమ్ అనేది విండోస్ 11. సో నేను లేటెస్ట్ డౌన్లోడ్ పైథాన్ ఫర్ విండోస్ నేను ఇన్స్టాల్ చేసుకుంటున్నా. సో జస్ట్ క్లిక్ ఆన్ దిస్ బటన్. పైథాన్ సాఫ్ట్వేర్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఓకే, ఒక్కసారి డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఆ సాఫ్ట్వేర్ ఏదైతే డౌన్లోడ్ అయిందో ఆ సాఫ్ట్వేర్ని మనం రన్ చేయాలి. సో ఎలా? జస్ట్ క్లిక్ ఆన్ ద ఫైల్. సో మనకి ఈ విధంగా ఒక ప్రాంప్ట్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ ప్రాంప్ట్లో యాడ్ python.exe టు పాత్ ఈ ఆప్షన్ని మనం సెలెక్ట్ చేసి ఓకే, ఇన్స్టాల్ నౌ ఆప్షన్ కానీ కస్టమైజ్ ఇన్స్టాలేషన్ కానీ ఈ రెండిట్లో ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న ప్రాబ్లం లేదు. సో ఒకవేళ మీరు ఇన్స్టాల్ నౌ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, మన పైథాన్ సాఫ్ట్వేర్ అనేది ఆటోమేటిక్గా సి డ్రైవ్లో స్టోర్ అవుతుంది. లేదు కస్టమైజ్ ఇన్స్టాలేషన్ క్లిక్ చేస్తే మనం ఏ డ్రైవ్లో అయితే ప్లేస్ చేయాలనుకుంటున్నామో సేవ్ చేయాలనుకుంటున్నామో ఆ డ్రైవ్లో మనం ప్లేస్ చేసుకోవచ్చు ఇన్స్టెడ్ ఆఫ్ ద సి. సో నేను కస్టమైజ్ ఇన్స్టాలేషన్ క్లిక్ చేస్తున్నా. సో కస్టమైజ్ ఇన్స్టాలేషన్ క్లిక్ చేసిన తర్వాత క్లిక్ ఆన్ నెక్స్ట్. సో ఇక్కడ బ్రౌజ్ వీ హ్యావ్ అన్ ఆప్షన్ కాల్డ్ as బ్రౌజ్. ఓకే, క్లిక్ ఆన్ ద బ్రౌజ్ ఆప్షన్. సో ఏ ఫోల్డర్లో అయితే మీరు సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నారు, ఫర్ సపోజ్ నేను నా కంప్యూటర్లో అంటే దిస్ పీసీలో సి డ్రైవ్లో ఓకే, సపోజ్ ఐ వాంట్ టు క్రియేట్ ద న్యూ డైరెక్టరీ ఫర్ ద పైథాన్. సో ఏం చేస్తున్నా,
ఈ సి డ్రైవ్లో ఒక న్యూ ఫోల్డర్ని క్రియేట్ చేసుకుంటున్నా. సి డ్రైవ్లో న్యూ ఫోల్డర్ని విండోస్ సి డ్రైవ్, విండోస్ సి. ఓకే, ఈ విండోస్ సిలో రైట్ క్లిక్ ఆఫ్ యువర్ మౌస్. విండోస్ సిలో రైట్ క్లిక్ ఆఫ్ యువర్ మౌస్, న్యూ ఫోల్డర్. ఇక్కడ నేను పైథాన్ వర్కింగ్ డైరెక్టరీ అని చెప్పి ఫోల్డర్ని క్రియేట్ చేసుకుంటున్నాను. పైథాన్ వర్కింగ్ డైరెక్టరీ, క్లిక్ ఆన్ ఇట్. ఓకే, ఈ ఫోల్డర్లో జస్ట్ క్లిక్ ఆన్ ఓకే. సో పైథాన్ ఫోల్డర్ క్రియేట్ చేసిన తర్వాత జస్ట్ క్లిక్ ఆన్ ఓకే. దెన్ ఆటోమేటిక్గా పైథాన్ ఫోల్డర్ అనేది ఏదైతే మనం సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తున్నామో ఆ సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ అనేది ఈ ఫోల్డర్లో జరుగుతుంది. సో ఆఫ్టర్ దట్ ఏం చేయొచ్చు, జస్ట్ క్లిక్ ఆన్ ఇన్స్టాల్. సో ఇట్ విల్ స్టార్ట్ ఇన్స్టాలేషన్. సో దీనికి కొంత టైం అనేది తీసుకుంటుంది. సో కంప్లీట్ అయినంత వరకు మనం వెయిట్ చేయాలి. ఓకే, సో పైథాన్ సెటప్ వాస్ సక్సెస్ఫుల్. ఆఫ్టర్ క్లిక్ ఆన్ ఇట్, జస్ట్ క్లోజ్ దిస్. సో ఆఫ్టర్ అంటే ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత పైథాన్ సాఫ్ట్వేర్ నేను ఓపెన్ చేస్తున్నా. సో ఇది మన పైథాన్ సాఫ్ట్వేర్ మనం ఏదైతే డౌన్లోడ్ చేసామో ఈ సాఫ్ట్వేర్ ఓపెన్ చేసాం అనుకోండి. ఈ సాఫ్ట్వేర్లో మనం ఏ ప్రోగ్రామ్ అయినా రాయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ సాఫ్ట్వేర్ని యూజ్ చేసి పైథాన్లో ఫస్ట్ ప్రోగ్రామ్ నేను రాస్తున్నా. ఏంటది, ప్రింటింగ్ ఆఫ్ హెలో వరల్డ్. హెలో రాయొచ్చు అంటే సో ప్రింట్ ఆఫ్ హెలో వరల్డ్. సో నార్మల్గా అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లైక్ జావా ఆర్ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనం తీసుకుంటే ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఏంటి అంటే మనం ఒక లైన్ ఆఫ్ కోడ్ రాయాలి అన్నా సరే మనం ఖచ్చితంగా ప్రీ ప్రాసెస్ డైరెక్టివ్స్ ఇంక్లూడ్ చేసుకోవాలి, క్లాస్ డిఫైన్ చేయాలి, మెయిన్ డిఫైన్ చేయాలి. సో చాలా స్టెప్స్ ఇంక్లూడ్ చేసుకోవాలి. కానీ ఇక్కడ పైథాన్లో ఓన్లీ సింగిల్ లైన్. సో దట్ ఈస్ వాట్ ప్రింట్ అనే ఒక ఫంక్షన్ యూజ్ చేసి ఈ ఫంక్షన్ లోపల హెలో వరల్డ్ అనే టెక్స్ట్ని ప్లేస్ చేస్తే మనకి అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది. సో సింపుల్. సో ఓన్లీ ఒక సింగిల్ లైన్ ఆఫ్ కోడ్. సో ఎందుకు, హెలో వరల్డ్ ప్రింట్ చేయడానికి. ఓకే, ఇలా మనం ఏ ప్రోగ్రామ్ అయినా సరే ఈ సాఫ్ట్వేర్లో లైక్ ఈ పైథాన్ సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత చేయొచ్చు. కానీ ఈ సాఫ్ట్వేర్ వల్ల మనకు లైక్ ఈ ప్లాట్ఫామ్ వలన ఏదైతే ప్లాట్ఫామ్ ప్రెజెంట్ నేను యూజ్ చేస్తున్నానో ఇది పైథాన్ ఇంటర్ప్రిటర్ అన్నట్టు. ఈ సాఫ్ట్వేర్ ఏం చేస్తుంది అంటే ప్రతి లైన్ ఆఫ్ కోడ్ని కూడా రీడ్ చేసి ఒకవేళ కరెక్ట్ ఉంటేనే మనకి నెక్స్ట్ లైన్ ఆఫ్ కోడ్ని ఎంటర్ చేయడానికి ఛాన్స్ ఇస్తుంది. లేదనుకోండి ఇవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ a = 100 అని ఇస్తున్నా. ఇది కరెక్ట్ స్టేట్మెంట్ కాబట్టి ఐ కెన్ ఎంటర్ ద సెకండ్ లైన్ ఆఫ్ కోడ్. ఒకవేళ నేను ఇక్కడ b స్పేస్ 200 అని ఇచ్చాను. సో ఇది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ కాబట్టి నాకు ఖచ్చితంగా ఎర్రర్ అనేది నెక్స్ట్ ఇమీడియట్ లైన్లోనే నాకు ఎర్రర్ అని డిస్ప్లే చేస్తుంది. అంటే ఏంటి, ఇది ఇంటర్ప్రిటర్ డిపెండెంట్ అన్నట్టు. పైథాన్ ఈజ్ కంప్లీట్లీ ఇంటర్ప్రిటర్ డిపెండెంట్. అంటే ఏం చేస్తుంది, ప్రతి లైన్ ఆఫ్ కోడ్ని రీడ్ చేసి కన్వర్ట్ చేస్తుంది. ఎలా, ఇట్ కెన్ ట్రాన్స్లేట్ ఇంటూ బైనరీ. ఒకవేళ ఆ కోడ్ అనేది సక్సెస్ఫుల్గా ట్రాన్స్లేట్ అవుతుంది అంటే దెన్ ద సాఫ్ట్వేర్ వాట్ వీఆర్ యూజింగ్ నౌ, ద ఎన్విరాన్మెంట్ వాట్ వీఆర్ యూజింగ్ నౌ, అది మనకి నెక్స్ట్ లైన్ రాయడానికి ఛాన్స్ ఇస్తుంది, పర్మిషన్ ఇస్తుంది. లేదు అంటే ఇట్ విల్ మేక్ డిస్ప్లే ద ఎర్రర్ లైక్ దిస్. సో మనం ఒక కంప్లీట్ అప్లికేషన్ని ఇలాంటి ప్లాట్ఫామ్లో డెవలప్ చేయాలంటే ఖచ్చితంగా లాట్ ఆఫ్ ఇష్యూస్ వి మే ఫేస్. సో అందుకోసం అని చెప్పేసి ఒకవేళ మీరు పైథాన్ని రియల్ వరల్డ్లో ఏదైనా అప్లికేషన్ని, రియల్ టైమ్ అప్లికేషన్ని డెవలప్ చేయాలి అనుకుంటే పైథాన్ సాఫ్ట్వేర్తో పాటు పైథాన్ ఐడిఈ అనేది ఇంపార్టెంట్. పైథాన్ ఐడిఈ యూజ్ చేయడం వల్ల ఆ పైథాన్ అప్లికేషన్ని ఈజీగా మనం మానిటర్ చేయొచ్చు. అంటే మనం ఈజీగా రీడ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం ఈజీగా అప్డేట్స్ మనం మోడిఫై చేయొచ్చు. అట్ ద సేమ్ టైం వీ కెన్ డీబగ్ ఈజీలీ. సో చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి పైథాన్ ఐడిఈ యూజ్ చేయడం వల్ల. సో అందుకనే అలాంగ్ విత్ ద పైథాన్ సాఫ్ట్వేర్ మనం ఖచ్చితంగా పైథాన్ ఐడిఈ లైక్ పైథాన్ యూజ్ చేసి ఏదైనా కాంప్లెక్స్ అప్లికేషన్ని లేదా రియల్ లైఫ్ అప్లికేషన్ని డెవలప్ చేయొచ్చు. సో అయితే పైథాన్ ఐడిఈ ఎలా డౌన్లోడ్ చేయొచ్చు అంటే, సో మనకి మల్టిపుల్ ఐడిఈస్ ఉన్నాయండి. వాటిల్లో పైథాన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ పాపులర్ ఐడిఈ ఫర్ ద పైథాన్. ఓకే, సో ఆ పైథాన్ అనే ఐడిఈని ఎలా ఇన్స్టాల్ చేయొచ్చో నేను మీకు చూపిస్తాను.
సో బ్రౌజర్లోకి వెళ్ళి ఓపెన్ ద గూగుల్, దీంట్లో పైచామ్ డౌన్లోడ్ ఫర్ విండోస్ అని టైప్ చేయండి. దెన్ మనకి ఫస్ట్ లింక్ వచ్చింది కదా, ఈ ఫస్ట్ లింక్ పైన క్లిక్ చేస్తే వీ కెన్ బి నావిగేట్ టు వన్ న్యూ వెబ్ పేజ్. ఈ వెబ్ పేజ్లో మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. పైచామ్ ప్రొఫెషనల్ ఫర్ డౌన్లోడింగ్, సెకండ్ వన్ ఏంటంటే పైచామ్ కమ్యూనిటీ ఫర్ డౌన్లోడింగ్. సో వీటిల్లో పైచామ్ ప్రొఫెషనల్ అన్నది పెయిడ్ వర్షన్. సో ఇది మనకి 30 days మాత్రమే ఫ్రీ ట్రయల్ ఇస్తుంది. 30 days తర్వాత మనం ఖచ్చితంగా లైసెన్స్ కాస్ట్ పే చేసి యూజ్ చేయాల్సి వస్తుంది. అయితే పైచామ్ ప్రొఫెషనల్ అనేది మోస్ట్ బెనిఫిషియల్ ఫర్ వెబ్ డెవలపర్స్, డేటా సైంటిస్ట్ ఎక్సెట్రా. ఓకే, సో నార్మల్గా ఫర్ యాజ్ ఎ బిగినర్ if you want to do the general daily practice, PyCharm Community Edition is suitable. So for your practice I'm going to be use PyCharm Community Edition. ఈ PyCharm Community Edition అనేది కంప్లీట్గా ఓపెన్ సోర్స్ అండ్ ఫ్రీ అంటే ఏంటి, మనం ఏ సిస్టంలో అయినా సరే వితౌట్ పేయింగ్ ద లైసెన్స్ కాస్ట్ మనం దీన్ని యూజ్ చేయొచ్చు. సో ఈ సాఫ్ట్వేర్ నేను మన సిస్టంలోకి ఇన్స్టాల్ చేసుకుంటున్నా. సో క్లిక్ ఆన్ డౌన్లోడ్ అండర్ ద పైచామ్ కమ్యూనిటీ ఎడిషన్. మనకి డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే మనకి సాఫ్ట్వేర్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఇట్ కెన్ స్టార్ట్ టు డౌన్లోడ్. మనం డౌన్లోడ్ అయినంత వరకు వెయిట్ చేసి తర్వాత ఇన్స్టాల్ చేసుకోవాలి. సో డౌన్లోడెడ్. నౌ రన్ దిస్ ఫైల్. సో అప్పుడు మనకి ఇన్స్టాలేషన్ స్టార్ట్ అవుతుంది. మనకి న్యూ ప్రాంప్ట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇలా. ఓకే, సో ఈ ప్రాంప్ట్లో క్లిక్ ఆన్ ఎస్. సో దెన్ న్యూ ప్రాంప్ట్ విల్ బి, సో ఇక్కడ క్లిక్ ఆన్ నెక్స్ట్. సో జస్ట్ ఇక్కడ క్లిక్ ఆన్ బ్రౌజ్. ఎందుకంటే నా పైథాన్ సాఫ్ట్వేర్ మీన్స్ పైథాన్ యాక్షన్ వాట్ ఎవర్ ద ప్రాక్టీస్, నేను ఏదైతే ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నానో ఆ ప్రాక్టీస్ అంతటిని కూడా నేను ఒకటే ఫోల్డర్లో మెయింటైన్ చేయాలనుకుంటున్నాను. ఏంటా ఫోల్డరు? ఆల్రెడీ నేను పైథాన్ వర్కింగ్ డైరెక్టరీ అని క్లిక్ చేశాను కదా, సో ఈ వర్కింగ్ డైరెక్టరీలో నేను మెయింటైన్ చేయాలనుకుంటున్నా. సో అదే సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇంటూ పైథాన్ వర్కింగ్ డైరెక్టరీ పైచామ్ కమ్యూనిటీ ఐఎమ్ యాడింగ్. ఓకే, సో ఇప్పుడు జస్ట్ క్లిక్ ఆన్ నెక్స్ట్. సో ఇక్కడ న్యూ ప్రాంప్ట్లో పైచామ్ కమ్యూనిటీ ఎడిషన్కి క్రియేట్ డెస్క్టాప్ షార్ట్కట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటున్నా అండ్ యాడ్ బిన్ ఫోల్డర్ టు పాత్, ఈ 2 ఆప్షన్స్ని సెలెక్ట్ చేసి దెన్ click on next. So finally click on install. Now it will take some time for the completion of the installation. Once it will be complete, we can start to use. So click on finish. Done. సో ఎప్పుడైతే మనం ఫినిష్ ని క్లిక్ చేస్తున్నామో పైచామ్ కమ్యూనిటీ ఎడిషన్ డౌన్లోడ్ ఇన్స్టాలేషన్ అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, సో నేను ఆ పైచామ్ కమ్యూనిటీ ఎడిషన్ని స్టార్ట్ చేస్తున్నా, ఓపెన్ చేస్తున్నా. సో స్టార్ట్ చేసేటప్పుడు మనకి ఈ విధంగా మనకి పైచామ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో విత్ ద డార్క్ బ్యాక్గ్రౌండ్ అన్నట్టు. సో ఫస్ట్ నేను ఈ బ్యాక్గ్రౌండ్ని చేంజ్ చేయాలనుకుంటున్నా. సో ఈ బ్యాక్గ్రౌండ్ని చేంజ్ చేయాలంటే కస్టమైజ్లోకి వెళ్ళి థీమ్లో లైట్ అని చెప్పే ఆప్షన్ ఉంది. సో ఇలా సెలెక్ట్ చేయడం వల్ల మనకి లైట్ కలర్ థీమ్ అనేది అపియర్ అవుతుంది. ఓకేనా? సో దెన్ ఆఫ్టర్ దట్ కమింగ్ టు ద ప్రాజెక్ట్స్. సో ఫస్ట్ మనం పైచామ్ని పైథాన్తో యూజ్ చేయాలి అంటే ఫస్ట్ మనం ఒక ప్రాజెక్ట్ని క్రియేట్ చేసుకోవాలి. సో ఈ ప్రాజెక్ట్ పేరు ఏంటి అంటే ప్రాజెక్ట్ పేరు. సో నా ప్రాజెక్ట్ నేను ఎక్కడ స్టోర్ చేస్తున్నానంటే సేమ్ నేను ఇంటూ ద పైథాన్ ప్రాజెక్ట్ డైరెక్టరీ. వేర్ ఈజ్ మై పైథాన్ ప్రాజెక్ట్ డైరెక్టరీ? సో వర్కింగ్ డైరెక్టరీ ఉంది కదా, ఈ వర్కింగ్ డైరెక్టరీలో నేను ఒక ప్రాజెక్ట్ని క్రియేట్ చేయాలనుకుంటున్నా. సో స్లాష్ ప్రాజెక్ట్ నేమ్ ఏమి ఇస్తున్నానంటే నేమ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ సపోజ్ మై ప్రాక్టీస్ విత్ పైథాన్ అని ఒక ఫోల్డర్ని క్రియేట్ చేసి దెన్ క్రియేట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓకే, ఇప్పుడు నా పైథాన్ ప్రాజెక్ట్ అనేది ఏదైతే నేమ్ నేను ఇచ్చానో ఆ నేమ్తో పైథాన్ ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అయింది. ఓకేనా? సో క్రియేట్ అయిన తర్వాత
ఈ ఫోల్డర్లోకి దీన్నే మనం డైరెక్టరీ అనొచ్చు, వర్కింగ్ డైరెక్టరీ అనొచ్చు. ఈ ఫోల్డర్లోకి నేను ఫస్ట్ ఒక పైథాన్ ఫైల్ని క్రియేట్ చేసుకుంటున్నా. ఓకే, సో పైథాన్ ఫైల్ క్రియేట్ చేయకుండా మనం సింగిల్ లైన్ ఆఫ్ కోడ్ కూడా రాయలేం పైథాన్లో. సో ఈ ఫోల్డర్లోకి నేను పైథాన్ ఫైల్ని క్రియేట్ చేస్తున్నా. ఎలా అంటే, సో క్లిక్ ఆన్ న్యూ. సో ఎలా, జస్ట్ సెలెక్ట్ ద ఫోల్డర్, రైట్ క్లిక్, న్యూ అనే ఆప్షన్లోకి వెళ్ళి పైథాన్ ఫైల్ని క్లిక్ చేస్తే, సో ఇక్కడ నేను ఫస్ట్ ప్రోగ్రామ్ అని ఒక టైటిల్ ఇస్తున్నా. సో ఆటోమేటిక్గా పైథాన్ ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. పైథాన్ ఫైల్ అనేది ఖచ్చితంగా విత్ .py ఎక్స్టెన్షన్తో ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఏదైతే లైక్ ఫస్ట్ ప్రోగ్రామ్ నేను రాయాలనుకుంటున్నా. సో ప్రింట్ ఆఫ్ హెలో వరల్డ్ అని చెప్పి స్టేట్మెంట్ ఇస్తున్నా. సో ఇలా ఇవ్వడం వలన నా ప్రోగ్రామ్ అనేది రెడీ అయింది. ఓకే, దెన్ ఆఫ్టర్ దట్ నేనేం చేస్తున్నా, I can able to run this file. Just click on the run. Now see, we can get the output like a hello world on the screen. So we got the hello world on the screen. So ఈ విధంగా మనం పైథాన్ని పైచామ్లో యూజ్ చేయొచ్చు. సో ఫర్ ఎనీ డెవలప్మెంట్, నాట్ ఓన్లీ ద ఫస్ట్ ప్రోగ్రామ్, ఎనీ డెవలప్మెంట్ we can do it. Okay.